వైసీపీలో నేతల మధ్య సీఎం జగన్ చిచ్చు పెట్టారు. తాజాగా విడుదల చేసిన నియోజకవర్గాల ఇన్ఛార్జీల జాబితాలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును తప్పించి అక్కడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పేరు ప్రకటించారు. దీనిపై విష్ణు వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మల్లాది విష్ణుకు సీటు కేటాయించకపోవడాన్ని వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. జగన్ నిర్ణయంపై వైసీపీ నేతలు, విష్ణు వర్గం నేతలు ఆందోళన చేపట్టారు. మరోవైపు తనను పశ్చిమ నియోజకవర్గం నుంచి తప్పించి సెంట్రల్ సీటుకు పంపడంపై కూడా వెల్లంపల్లి అసంతృప్తితో ఉన్నారు. విజయవాడ సింగ్ నగర్లోని మల్లాది విష్ణు కార్యాలయానికి వెల్లంపల్లి చేరుకున్నారు. మల్లాది విష్ణుతో వెల్లంపల్లి భేటయ్యారు. నిన్నటి వరకు విజయవాడ నగరంలో అన్నదమ్ముల్లో కలుసున్న విష్ణు, వెల్లంపల్లి మధ్య సీఎం జగన్ సీట్ల పంచాయతీ పెట్టాడని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఛార్జీల మార్పుల వల్ల వైసీపీ ఓటమి ఖాయమంటున్నారు సొంత పార్టీ నేతలు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శ్రీనివాస్ వైసీపీ ఇన్ఛార్జీల జాబితాన్ని నిన్న దాదాపు 24 మంది ప్రకటించారు. ఇందులో ప్రధానంగా విజయవాడ చూసుకుంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మల్లాది విష్ణుకి సీటు వస్తుందని ఆయన అనుయాయులు భావిస్తూ వస్తున్నారు. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గానికి వెల్లంపల్లి సీట్ ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. ఎందుకంటే గతంలో విజయవాడలో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సభలో హాజరయ్యి ఎవరు ఏం చెప్పినా కూడా నమ్మవద్దు, ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖాయం, అదేవిధంగా తూర్పు నియోజకవర్గం దేవేంద్ర అవినాష్ ఇలా ముగ్గురు కూడా పోటీ చేస్తున్నారు, ప్రజలందరూ కూడా గెలిపించాలని ఆ బహిరంగ సభలోనే ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా కేడర్ను సమాయత్తం చేసుకుంటూ వారు ముగ్గురు కూడా పనిచేసుకుంటున్నారు. అయితే నిన్న అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జాబితాలో ఆ పశ్చిమలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసును సెంట్రల్ నియోజకవర్గం కేటాయించడంతో పాటు సెంట్రల్ నియోజకవర్గంలో అసలు మల్లాది విష్ణు పేరే లేకపోవడంపై కూడా ఆ ఇరు నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ నాయకులు ఆశ్చర్యం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిన్న విష్ణు జాబితా బయటకు వచ్చిన వెంటనే మల్లాది విష్ణు అభిమానులు అనుయాయులు కొంతమంది రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయగా ఆయన అటువంటివి ఏమి చేయవద్దంటూ వారిని పంపించి వేయడం కూడా జరిగింది. అయితే ఈ రోజు ఉదయం కూడా చాలా మంది డివిజన్ల వారీగా కార్యకర్తలు, కార్పొరేటర్లు, నాయకులు అందరూ కూడా సమావేశాలు నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి తీర్పు అలాగే అధిష్టానం తీర్పు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక నగర దశలో దాదాపు సెంట్రల్ నియోజకవర్గంలో 16 మంది కార్పొరేటర్లు వైసీపీకి ఉండగా అందులో దాదాపు 10 మంది కార్పొరేటర్లు ఈరోజు సమావేశమై రాజీనామాలు కూడా సిద్ధపడగా వారిని అటువంటి చర్యలకు పాల్పడవద్దని కూడా మల్లాది విష్ణు వారించడంతో వారు వెనక్కి దగ్గర. అయితే చాలా మంది రోడ్డుపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా, పార్టీ అధిష్టానం వ్యతిరేకంగా నినాదాలు చేసి ప్లకార్డులను కూడా పట్టుకుని మళ్ళీ విష్ణుకే సీటు కేటాయించాలని, లేకుంటే తమను పార్టీని పడిచి చేరుతామని కూడా పెద్ద ఎత్తున వారందరూ నినాదాలు కూడా చేసిన పరిస్థితి. ఇంత పరిస్థితి చేయదారుతుందని భావించిన అధిష్టానం వెంటనే వెల్లంపల్లి శ్రీనివాస్ సమాచారం అందడంతో ఆయన కొద్దిసేపటి క్రితం జింగనగర్లోని మల్లాది విష్ణు కార్యాలయానికి నేరుగా వచ్చారు. 10 నిమిషాల పాటు ప్రత్యేకంగా విష్ణుతో భేటీ అయ్యి అధిష్టానం అంశాలు కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. భవిష్యత్తులో ఏదైతే న్యాయం చేస్తామని సీటు ఆనందం వాళ్ళకి కబ్జ చెందవద్దని కూడా సర్ది చెప్పినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. అదే దీనికి సంబంధించి మల్లాది విష్ణు కూడా అధిష్టానం తనను మోసం చేసిందనే భావనని వ్యక్తపరిచినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా ఇటీవల గడప గడప కార్యక్రమం ద్వారా సిట్టింగ్ ఎమ్మెల్యేల మొత్తాన్ని ఆయా నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి తిప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి సమావేశాలు పెట్టి ఎవరైతే దీనికి సంబంధించి ఆ మార్కులు కూడా ఇస్తూ వారిని అనే సందర్భాల్లో హెచ్చరించి దూషించిన పరిస్థితి కూడా చూసాం. దీంతో ఎవరికి వారికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు సీటు ఇస్తున్నారు, అందువల్ల ఈ రోజు ఇలా తిప్పుతున్నారనే భావన వెళ్ళిపోయి కేడర్ కూడా సిద్ధం చేసుకొని ప్రజల వద్దకు కూడా వెళ్ళి పథకాలు అందకపోయినా జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిన నష్టాలు, లోపాలను కూడా వీరు సర్ది చెప్పేందుకు తీవ్రంగా ప్రయత్నించిన పరిస్థితి అయితే మనం చూసాము. కానీ చివరి రోజుల్లో ఇట్లా మొండి చేసి చూపుతారని ఊహించలేదని కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా అంతేకాకుండా విజయవాడలో ఇద్దరు కూడా అన్నదమ్ములుగా ప్రచారం ఉంది. ఈ రోజు